యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి నా స్తోత్రాలు చెల్లిస్తూ ఈ శుక్రవారపు ఆరాధనలో మీ ముందుకు రావడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలంను బట్టి సమయాన్ని బట్టి ప్రభుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, గత వారం అంతయు మీరు మీ కుటుంబాలు మరి క్షేమంగా ఉండాలని ఉంటారని ఆశిస్తూ ప్రభువుని ఎంతగానో నేను ప్రార్థన చేసి ఉన్నాను. ఈ యొక్క శుక్రవారపు సందేశంలో ప్రభు నా మనసులో ఉంచినటువంటి కొన్ని మాటలు మీతో నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. మరి సమయం లేక కొన్ని కారణాల వలన సండే మెసేజ్ ఇవ్వలేకపోయాను పోయిన వారం. మరి అందుకు నన్ను మన్నించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, స్తోత్ర. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 41వ వాక్యము నుంచి 45వ వాక్యం వరకు కూడా మనము ధ్యానించుకుందాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయెను. కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రపు వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇక 7 మారులు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చేయంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధము పరుచుకొని పొమ్మని చెప్పమని వానిని పంపెను. అంతలో ఆకాశము మేఘముతోను గాలివానతోను కారు కమ్మెను. మోపైన వాన కురిసెను గనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మము నొద్దకు వచ్చాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అని మా తండ్రి, కృపామయుడ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు నాయన ప్రభా, ప్రార్థన శక్తిని గురించి మాట్లాడుతూ ఉండగా మీ యొక్క అభిషేకమును అయా మీ యొక్క చిత్తమును నెరవేర్చండి. వినగలిగే చెవు గ్రహించగల మనసుని బిడ్డలకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ప్రాముఖ్యమైనటువంటి కొన్ని అంశాలు మీతోనే మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ ఆంధ్ర క్రిస్టియన్ కర్మ సంఘం యొక్క బిడ్డలకును నలుమూలని చూస్తున్నటువంటి వారందరూ కూడా జాగ్రత్తగా కొన్ని మాటలు ఆలకించినట్లయితే, ఇక్కడ ఏలియా రాజుతో చెప్తున్నటువంటి మాటలు, ఆహాబు అనే రాజుతో ఏలియా చెప్తున్నటువంటి మాటలు ఏంటి అంటే, విస్తారమైనటువంటి వర్షము కురవబోతూ ఉంది గనుక నీవు నీ ఇంటికి వెళ్ళమని చెప్పి రాజునకు ముందుగా వర్తమానం తెలియజేశాడు. దీనికంటే ముందు 3 సంవత్సరాల 6 నెలల ముందు ఆ రోజు ఏలియా ఒక మాట చెప్పారు. ఏమనంటే, 3.5 సంవత్సరాలు వర్షము, గమనించండి, ఈ దేశంలో వర్షం అనేది పడదు.
కరువు కాటకాలు రాబోతూ ఉన్నాయి. నిశ్చయంగా ఆహాబు చేసినటువంటి, యెజబెలు చేసినటువంటి అతిక్రమం బట్టి ఇశ్రాయేలు అందరి మీద కూడా కఠినమైనటువంటి యొక్క శిక్ష, కఠినమైనటువంటి ఆజ్ఞ, కఠినమైనటువంటి యొక్క మాట ఏలియా నోట నుంచి 3 సంవత్సరాల 6 మాసాలకు ముందు దేవుడు మాట్లాడాడు. తిరిగి 3.5 సంవత్సరాల తర్వాత ఏలియా మరలా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. ఇది రాకడ ధ్వని, హెచ్చరిక ధ్వని. దేవుని బిడ్డలైనటువంటి ప్రజలతో, దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నటువంటి మాట. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి చెవి యొగ్గి దేవుని యొక్క మాటలు ఆలకిస్తారు. దేవుని ఎడల భయం లేనటువంటి వారు, దేవుని ఎడల భక్తి లేనటువంటి వారు, దేవుని ఎడల నమ్మకం లేనటువంటి వారు, లోకానుసారమైనటువంటి జీవితాలను జీవిస్తున్నటువంటి వారు దేవుని మాటలు, దేవుని బిడ్డల యొక్క మాటలు, ప్రవక్తల యొక్క మాటలు, సేవకుల యొక్క మాటలు, విశ్వాసుల యొక్క మాటలు వారు పెడచెవును పెడుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ లేఖన భాగంలో ఇక్కడ ఏలియా గారు ప్రవక్త ఉన్నాడు. ఈ ప్రవక్త మొదట ఒకసారి ప్రవచించి ఆయన చెప్పాడు, వర్షం కురవదు అని చెప్పారు. తిరిగి మరలా 3 సంవత్సరాల 6 మాసాల తర్వాత మరలా రాజుతో చెప్తున్నాడు, ఇదిగో వర్షం కురవబోతూ ఉంది అని చెప్తూ ఉన్నారు. గమనించండి. ఇంకా మనము లోతుకు వెళ్ళినట్లయితే అక్క అంశంలోనికి మనం వెళ్ళే ముందు ఒక విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అసలు ప్రార్థనా శక్తి అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. మానవ జాతి చేతిలో ఆయన పెట్టినటువంటి అత్యధికమైనటువంటి యొక్క బలమైనటువంటి శక్తి ఏంటి అంటే ప్రార్థన. ప్రార్థనతో మనం మాట్లాడవచ్చు, ప్రార్థనతో పాడవచ్చు, ప్రార్థనతో ఉపవాసం చేయొచ్చు, ప్రార్థనతో ఆయనతో మనం ఐక్యంగా ఉండవచ్చు. ప్రార్థన ద్వారా ఆయన యొద్దకు మనం వెళ్ళటానికి దేవుడు గొప్ప ద్వారమును ఆయన తెరిచి ఉన్నాడు. ఎందుకు అంటే ప్రార్థనా శక్తి ఎరిగినటువంటి వారు ప్రార్థనాపరుల యొక్క జీవితాలలో వచ్చినటువంటి యొక్క గడ్డు సమస్యలు, కఠినమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు వారు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే దేవుడు వారి జీవితాలలో అద్భుతమైనటువంటి కార్యములు జరిగించినటువంటి చరిత్ర బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. అటువంటి యొక్క వాస్తవ సంఘటన, వాస్తవ జీవితము, ప్రార్థనా జీవితము మన జీవితాలలో కూడా అవి మనము ప్రతిరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి. గనక ప్రార్థన అనేది మనకు ఊపిరి, ప్రార్థన అనేది మనకు ఆరోగ్యకరమైనది, ప్రార్థన అనేది మన జీవితాలకు విజయ పదములో నడిపించేటటువంటి మార్గము, సత్య మార్గము. ఆ మార్గం గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, మన ప్రార్థనలపై ఆయన కనుదృష్టి ఉంచే దేవుడు, గమనించండి, మనల్ని ఆత్మీయ యాత్రలో ఆధ్యాత్మికంగా ఆయన ముందుకు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ప్రార్థన దేవుని యొక్క సమయం ముందుగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏలియా కర్మేలు పర్వతం మీదకు వెళ్ళి ఆయన, గమనించండి, ఆయన తలను ఆయన పాదములకు తగిలేటట్టుగా ఆయన నడుము వంచి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మొదటిసారి ఆయన ప్రార్థన చేసినప్పుడు తన శిష్యుడితో చెప్తూ ఉన్నాడు, నువ్వు కొండపైనకు వెళ్ళి తూర్పు తట్టు నువ్వు చూడుము అన్నప్పుడు తన సేవకుడు వెళ్ళి ఆయన ఆకాశం వైపు, తూర్పు వైపు ఆయన చూస్తూ ఉన్నప్పుడు మరి కొంచెం కూడా మార్పు అనేది కనబడలేదు. తిరిగి వచ్చి ఆయన చెప్తున్నాడు, అయ్యా ఆకాశంలో ఏ మార్పు కూడా కనబడడం లేదు అని చెప్తున్నాడు.
కనబడడం లేదు అని చెప్తున్నాడు. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, కీర్తనకారుడైనటువంటి దావీదు కూడా ప్రార్థన అనుభవాలలో జాలువారినటువంటి కొన్ని విషయాలు, వాస్తవ సంఘటనలు ఆయన పరిశుద్ధ గ్రంథంలో తన కీర్తనలో ఆయన రాయించి ఉన్నాడు. మొదటిగా సర్వ శరీరులు ఆయన యొద్దకు వెళ్ళాలి, ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించువాడు గనుక. నిశ్చయంగా మన పాపాలు, మనకున్నటువంటి యొక్క శాపాలు, మనకున్నటువంటి యొక్క అవిధేయత, మనలో ఉన్నటువంటి బాధలు, మనలో ఉన్నటువంటి రోగ రుగ్మతలు అన్నీ కూడా తొలగింపబడాలి అంటే సర్వ శరీరులు ప్రార్థన ఆలకించు వాని యొద్దకు మనం వెళ్ళాలి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, విశ్వాసి, దేవుని బిడ్డలు, ఆయన పేరు పెట్టబడినటువంటి జనాంగము ఏం చేయాలి అంటే ఆయనకు దశమ భాగం ఇవ్వాలి. నీ రాబడిలో, ప్రథమంగా నీ రాబడిలో దశమ భాగం ఇచ్చుట ప్రప్రదంగా ఏంటో మనం ఆలోచన చేయాలి. ప్రప్రదంగా మనం అనుభవిస్తున్నటువంటి మేలు, ఆ మేలు ఎట్టుదో మనం తెలుసుకోవాలి. నా జీవితంలో నేను తెలుసుకున్నది మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. మొదటిగా ఆయన మనకు సంవత్సరమును దయకిరీటం ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. సంవత్సరమును దయకిరీటం మనకు అనుగ్రహిస్తున్నాడు. ఒక రాత్రి తొలగి ఉదయమును మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక ఉదయము తొలగి రాత్రిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుడు. మొదటిగా మనం అనుభవిస్తున్నది ఆయన ఇచ్చే యొక్క ఆయుష్కాలము, ఆయన ఇచ్చే యొక్క సమయము, టైం. ఈ టైంలో నుంచి ఆశీర్వాదంలో నుంచి నువ్వు ఇచ్చే దశమ భాగం వేరు. కానీ ప్రభు నీకు ఇస్తున్నటువంటి సమయంలో నుంచి నువ్వు ఇవ్వవలసినటువంటి యొక్క దశమ భాగం గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మన జీవితంలో 24 గంటలు సమయం ఇస్తూ ఉన్నాడు. తిరిగి మరలా 24 గంటల సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. తిరిగి మరలా దేవుడు 24 గంటల సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. అలా రోజులు గడుస్తూ, నెలలు గడుస్తూ, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఈ కాల పరిమితిలో నీవు ఇవ్వవలసినటువంటి యొక్క టైం అనే దశమ భాగము నువ్వు ఇవ్వాలి. అనగా ఇంచుమించుగా 2.5 గంటలు నువ్వు ఆయనకు దశమ భాగం సమర్పించుకోవాలి నీ సమయములోనిచ్చి. ఆ 2 గంటలన్నర సమయము మందిరంలో నువ్వు గడుపుతావా, లేక డ్యూటీ చేస్తూ ఆయన ధ్యానంలో నువ్వు ఉంటావా, సువార్త చెబుతూ ఆ సమయంలో నువ్వు ఉంటావా? ఒక విశ్వాసి ఇవ్వవలసినటువంటి దశమ భాగము, సేవకుడు ఇవ్వవలసినటువంటి దశమ భాగము దివారాత్రములో మొరపెట్టుకోవడం. ఒక దైవజనుడు రేయింపగలు సమయము వస్తున్న కొలిది ప్రార్థించడం దైవజనుడి యొక్క పని అయితే, విశ్వాసి యొక్క దశమ భాగము తక్కువలో తక్కువ నీవు 2.5 గంటలు దేవునికి సమయం ఇవ్వాలి. మొదట నీవు ప్రార్థనలోనికి వెళ్ళే ముందు నువ్వు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త, దేవుడు నీకు ఇస్తున్నటువంటి యొక్క సమయాన్ని, దేవునికి నువ్వు ఇవ్వవలసినటువంటి సమయాన్ని, కృతజ్ఞత సమయాన్ని, దశమ భాగం అనే టైంను నువ్వు ఆయనకు సమర్పించుకోవాల్సినటువంటి విధానం గురించి నేను తెలియజేస్తా ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏలియా ఇంచుమించుగా ఇక్కడ అంటున్నాడు తన సేవకుడితో, నేను 7 మార్లు ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. నీవు 7 మార్లు నువ్వు పైకెక్కి నువ్వు చూస్తూ ఉండాలి. ఎప్పుడు దేవుడు తన కృపను విడుదల చేస్తాడో, ఎప్పుడు దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇస్తాడో, దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇచ్చి ఆయన తన మేఘమును పంపిస్తాడు, ఆయన తన వర్షమును కురిపిస్తాడు, అంతవరకు కూడా నీవు 7 మారులు ఆ యొక్క మెరక స్థలానికి ఎక్కి నీవు ఆకాశం వైపు తూర్పు తట్టును చూడాలని ఆ యొక్క ఏలియా తన సేవకుడికి
ఆజ్ఞాపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. ఒక ప్రవక్త అంటాడు కదా, ప్రవక్త ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ దర్శనం ఏంటి అంటే వర్షము మరలా కురవబోతా ఉంది. వర్షము మరలా కురవబోతూ ఉంది 3.5 సంవత్సరాల తర్వాత. ఆ యొక్క దర్శనాన్ని చూసినటువంటి ప్రవక్త ఆ యొక్క వాస్తవ దర్శనాన్ని రాజుకు వర్తమానం చెప్పాడు. ఏమని అంటే, ఇదిగో వర్షము ఈరోజు కురవబోతూ ఉంది గనుక నువ్వు నీ రథం ఎక్కి నీ ఇంటికి పోయి భోజనము చేయమని చెప్పాడు. హల్లెలూయా. అయితే రాజుకి ఆయన చెప్పినటువంటి ఒక మాట అది వాస్తవని, అది నమ్మకమైనటువంటి మాట అని, దేవుని యొక్క ఆజ్ఞని రాజు ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఏలియా శక్తివంతమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, నేను రాజుతో చెప్పు వచ్చాను, రాజుకు వర్తమానం ఇచ్చాను, ఇదిగో వర్షం కురవబోతూ ఉంది ఇశ్రాయేలు దేశంలో, మన గ్రామంలో నేను చెప్పాను గనుక నిశ్చయంగా నీ వర్షం కురిపించాలి. ఒకవేళ కురిపించకపోతే నేను రాజుతో అబద్ధము చెప్పిన కారణం చొప్పున నన్ను ఖచ్చితంగా అతడు చంపుతాడు. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక దర్శనాన్ని, ఆ దర్శనం యొక్క నెరవేర్పు, ఒక దర్శనాన్ని, ఆ దర్శనం యొక్క నెరవేర్పును మనం చూడకపోతే మనలో నమ్మకం అనేదే కలగదు. దేవుని సేవకులుగా, ప్రవక్తలుగా దేవుని యొక్క దివ్య దర్శనాన్ని, ఖచ్చితమైనటువంటి దర్శనాన్ని చూచినప్పుడు అది నిశ్చయంగా మనం పొంది ఉన్నామని మనం విశ్వసించాలి. నిశ్చయంగా అది మన జీవితంలో జరుగునని మనం విశ్వసించాలి. నిశ్చయంగా అది నేను పొందుకుంటాను అనేక విశ్వాసంలో ఉండాలనే సత్యాన్ని మనం చూడబోతూ ఉన్నాం. గమనించండి, ఈ 41వ వాక్యంలో ఏలియా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేయడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఏంటంటే వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, కానీ మేఘము పైకి రాలేదు. అయితే ఏలియా ఆ యొక్క మేఘము కమ్ముకోవడం కొరకు, ఆ వర్షం భూమి మీద కురవడం కొరకు ఆయన వెళ్ళి ప్రార్థన చేసి తన సేవకుడితో చెప్పాడు. 42వ చరణంలో మనం చూస్తే, ఆహాబు భోజనం చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి ఈ పైకి పోయి సముద్రము వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీయో కనబడలేదనగా అతడు ఇక 7 మార్లు పోయి చూడమని చెప్పాను. ఇక్కడ గమనించండి, ఏలియా తన సేవకుడితో చెప్తున్నాడు, ఇదిగో సముద్రం వైపు నేను చూచాను, ఆ దిశ వైపు నేను చూస్తాను, ఆ దిశగా ఎటువంటి యొక్క మార్పు లేదు, ఆ దిశగా ఎటువంటి మాగం కూడా లేదు అని చెప్పి ఏలియాకు తిరిగి వర్తమానం తీసుకొచ్చినప్పుడు ఏలియా అంటున్నాడు, ఇదిగో నేను ప్రార్థనలోనికి వెళుతూ ఉన్నాను కనుక నీవు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. 7 మార్లు నీవు కొండ ఎక్కి ఆ సముద్రం వైపు, ఆ దిశ వైపు చూడమని చెప్పి అక్కడ ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తున్నాం. అలా ఏలియా ఒక మారు ప్రార్థన చేశాడు, మరలా చూస్తున్నాడు, మరలా మోకరించాడు, మరొకసారి చూశాడు, మరొకసారి మోకరించాడు, మరొకసారి చూస్తా ఉన్నాడు. పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూసినట్లయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏలియా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? రాజుకి నేను చెప్పొచ్చాను, ఈ కార్యము జరగకపోతే నిశ్చయంగా నేను చెప్పిన మాట అబద్ధమని, దేవుని మాట అబద్ధమని, వర్షం రావడం అబద్ధమని, ఆహాబు మరి నన్ను హింసిస్తాడు, ఆహాబు దేవుణ్ణి అనుమానిస్తాడు గనుక ఇప్పుడు ఏలియాకి ముచ్చురు చెమటలు పడతా ఉన్నాయి, ఒళ్ళంతా కూడా జలధరిస్తూ ఉంది.
నిశ్చయంగా వర్షం కురిపించు దేవా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. నిశ్చయంగా ఆహాబు యొక్క అంధత్వమును తొలగించమని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇదిగో నీ పట్ల అపనమ్మకం కలిగినటువంటి వారందరికీ కూడా వాస్తవాన్ని చూపించమని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు. కరువు కాటకాల చేత చనిపోతున్నటువంటి అలమటిస్తున్నటువంటి ప్రజల పక్షమున వర్షం రావాలని చెప్పి, వారిని కనికరించాలని చెప్పి, నిరుపేదలను కనికరించాలని చెప్పి, ఆ వ్యవసాయం చేస్తున్నటువంటి వారిని కనికరించాలని చెప్పి, ఆ ఎండిపోయినటువంటి సెలయేరులను నింపాలని చెప్పి, ఆ దేశము యొక్క సస్యశ్యామలంగా ఆశీర్వదింపబడాలని చెప్పి, మరి దేవుని సేవకుడు ప్రవక్త అయినటువంటి ఏలియా మరి మోకరిచ్చి 7 మార్లు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. దర్శనం చూస్తూ ఉన్నాడు, దర్శనాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. దర్శనంలో ధ్వని వినబడుతూ ఉంది, కానీ మేఘం రావడం లేదు. దర్శనంలో భీకరమైనటువంటి ధ్వని వినబడుతూ ఉంది, కానీ సముద్రం వైపు ఆ నీరు, మేఘము, ప్రకృతిలో ఎటువంటి మార్పు కనబడటం లేదు. ఇప్పుడు ఏలియా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? 9 నెలలు నిండినటువంటి ఆ స్త్రీ తన గర్భమును మోస్తూ పురుటి నొప్పులు పడుతూ బిడ్డను కనలేక పురుటి నొప్పుల్లో ఆ వేదనలో బిడ్డ, గమనించండి, ఆ బిడ్డ బయలు రాక వేదన పడుతున్నటువంటి స్త్రీ వలె, పురుటు నొప్పులు వలె స్త్రీ పడుతున్నటువంటి వేదన కంటే భీకరమైనటువంటి మనోవేదన పడుతూ ఏలియా మోకరించి 7 మార్లు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయ్యో, నేను రాజుకి చెప్పాను, ఖచ్చితంగా నిశ్చయంగా ఈరోజు వర్షం కురవాలని చెప్పి దేవునికి మొరపెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగంలో మనం ఆలోచన చేసినప్పుడు 43వ చరణం చదువుతూ ఉన్నాను. 42 2వ లైను నేను చదువుతున్నాను. కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము కాళ్ళ మధ్య ఉంచుకొనెను. చూడండి, ఏలియా ప్రార్థనలో క్రమం చూడండి. వృద్ధుడైనటువంటి ఏలియా, వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి ఏలియా ఏమండి 2 కాళ్ళ మధ్య తలను పెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేడు ఇటువంటి ప్రార్థన చేసే ప్రార్థన పరులు ఉన్నారా అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. ముసలితనంలో అండి ఆ వయసులో ఏలియా మోకు ఎక్కడ పెట్టుకున్నాడంట? 2 కాళ్ళ మధ్యన పెట్టుకుని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 43వ చరణంలో మనం చూసినట్లయితే, తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రపు వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి వారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇకను 7 మారులు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. గమనించండి, ఇక్కడ మనం చూసినట్లయితే 7వ మారు తన సేవకుడు వెళ్ళి ఏం చేస్తున్నాడంట? సముద్రం వైపు చూడగా ఏమండి అరచేయంత మేఘము సముద్రం నుంచి అలా ఎక్కుతా ఉందంట. హల్లెలూయా! ఇలా ఎక్కుతా ఉందండి సముద్రము. ఏమండి లోపల నుంచి మేఘం అలాగా ఆకాశం వైపు ఎక్కుతా ఉందంట. శిష్యుడు వచ్చి అంటున్నాడు, అయ్యా ఇదిగో సముద్రం వైపు నేను చూడగా ఇదిగో అరిచే అంత మేఘము ఎక్కుతున్నది అన్నాడు. హల్లెలూయా! ఇప్పుడు ఏలియాలో ఎక్కడ లేని సంతోషం వచ్చింది, ఎక్కడ లేని బలం వచ్చింది, ఏలియాలో ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. ఏలియాలో నింపబడినటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ అభిషేకము చేత ఆయన నింపబడ్డాడు.
ఆయన ఆ సడలినటువంటి యొక్క మోకాళ్ళను, మోచేతులను, మనస్సును ఆ యొక్క మేఘము ఏం చేసిందంటే బలపరిచింది. దేవునికి మహిమ కలుగును గాక. గమనించిన నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 12వ అధ్యాయము 5వ చరణం. లూకాసు వార్త 12వ అధ్యాయము 5వ చరణం. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకములో ప్రొడదయు శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడి మీతో చెప్పుచున్నాను. ఇక్కడ గమనించండి, యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట. ఈ మాట యొక్క తాత్పర్యం ఏంటంటే, మీరు ఎవరికి భయపడాలో అది నేను తెలియజేస్తున్నాను. ఎవరికి మీరు భయపడాలో తెలుసా? చచ్చిన తర్వాత నరకములో పడవేయు వారికి మీరు భయపడాలి. ఈ దేహమును చంపేవారికి కాదు, ఈ దేహమును పొడిచేవారికి కాదు, ఈ దేహమును కొట్టేవారికి కాదు, ఈ దేహమును చెడిపేవారికి కాదు మీరు భయపడేది. మీరు చనిపోయిన తర్వాత ఈ దేహమును తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడవేయవానికి మీరు భయపడవలను. ఇప్పుడు ఏలియా ఇంతవరకు కూడా ఇదిగో ఆ ఆహాబు రాజుతో నేను చెప్పాను, ఆ చెప్పినటువంటి మాట నెరవేర్చబడకపోతే ఆయన నన్ను చంపుతాడని భయపడ్డాడు. లేక నేను చెప్పింది అబద్ధమని, నన్ను గేలి చేస్తాడని భయపడ్డాడు. దేవుని మాటగా నేను అబద్ధ ప్రవక్తగా పిలువబడతానేమో అని భయపడ్డాడు. కానీ ఇప్పుడు ఏలియాలో నింపబడినటువంటి యొక్క ధైర్యం ఏంటో తెలుసా? గమనించండి. నరకములో పడదోయువానికి ఏమండి ఆయన ఇప్పుడు ప్రతిరూపంగా ఉన్నాడు. ఏలియా ఆహాబుని హెచ్చరించి ఉన్నాడు. దేవుని స్థానములో, దేవుని పక్షమున, దేవుడి ఆత్మచేత నింపబడి, గమనించండి, దేవునికి ప్రతిగా ప్రవక్తను నింపి, ప్రవక్త నోట ఉంచి, ప్రవక్త మనసును స్థిరపరిచి, ప్రవక్తల ద్వారా ఆయా సమయాలలో మాట్లాడినటువంటి దేవుడు, హెచ్చరించినటువంటి దేవుడు, ఏలియా ద్వారా హెచ్చరించినటువంటి దేవుడు, ప్రార్థనా శక్తి, ప్రార్థన 7 మారులు మోకరించి ప్రార్థన చేసినటువంటి శక్తి ద్వారా ఆ యొక్క అరచేంత మేఘమును చూడగా ఆయనలో ఏమొచ్చిందంట? ధైర్యం వచ్చిందండి. దేవునికి మహిమ కలుగును గాక. ధైర్యం చేత నింపబడ్డాడు. ధైర్యం చేత నింపబడి, ధైర్యం చేత మాట్లాడడానికి, ధైర్యం చేత పరిగెట్టడానికి ఆ యొక్క ఏలియా వాక్యము ద్వారా ఆయన స్థిరపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే తన సేవకుడు వచ్చి ఇదిగో అయ్యా అరిచే అంత మేఘమును నేను చూచి ఉన్నాను అంటున్నాడు. అలాగే కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 6వ చరణం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. దేవుడు దీనుల మొర ఆలకించే దేవుడు. దేవుడు దీనుల యొక్క విజ్ఞాపన ఆలకించే దేవుడు. దేవుడు దీనత్వము కలిగి, దీన మనస్సు కలిగి, తగ్గింపు కలిగి, దయాళత్వం కలిగి, సాత్వికము కలిగి, దేవుని పక్షమున దేవుని యొక్క స్వరూపమును వారిలో చూపించేటట్టుగా ఎవరైతే దీనుడై ఉంటాడో, నలిగిన హృదయం కలిగినటువంటి వాడిగా ఉంటాడో, ఆయన వాళ్ళ మీద వారి యొక్క ప్రార్థనల మీద ఆయన కను దృష్టి ఉంచుతానని చెప్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ఇదిగో కీర్తనకారుడైనటువంటి దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? దావీదునకు శ్రమ వచ్చింది. అబీమెలెకు యొక్క రాజు ముందు వెర్రువాడిగా ప్రవర్తించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మరణాపాయములో ఉన్నాడు, మరణ బంధకాలలో ఉన్నాడు, శత్రువుల మధ్య ఉన్నాడు. అయితే ఆయన అంటున్నాడు కదా,
ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. మన జీవితాలలో కూడా అనేక సమస్యలు వచ్చినప్పుడు, అనేక బాధలు వచ్చినప్పుడు, పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు, మన ప్రార్థనకు జవాబు రానప్పుడు మరింతగా విశ్వాసము నింపుకొని తగ్గించుకొని ఏలియవలే 7 మార్లు ప్రార్థన చేసే అనుభవంలోనికి మనం వెళ్ళినప్పుడు, స్త్రీ గర్భమును దాల్చి తన బిడ్డను కనడానికి పురుట నొప్పుల్లో పడే బాధ, అటువంటి అనుభవంలో నీ ప్రార్థన జీవితం ఉండాలి. అటువంటి అనుభవంలో మన ప్రార్థన జీవితం ఉన్నప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెదను. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షించును. ఏలియా చుట్టూ ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏమున్నాయంటే ఆయన దూతలు ఉన్నాయి. ఆ దూతలు సమాచారం తీసుకుని వెళ్ళని, ఆ దూతలు విజయాన్ని తీసుకుని వచ్చినాయి. తన సేవకుడు మెరక ఎక్కాడు, తిరిగి మరలా కిందికి వచ్చాడు. ఆక 7 మార్లు ఎక్కుతూ దిగుతూ ఆ సమాచారం కొరకు, ఆ యొక్క కార్యము కొరకు, ఆ విజయము కొరకు ఆశతో మరి పరుగులెడుతున్నటువంటి సేవకుడు మధ్యవర్తిగా మనకు కనబడతా ఉన్నాడు. ఇప్పుడు ఏలియాకును దేవునికి మధ్యవర్తిగా తన సేవకుడు, తన పరిచారకుడు దేవదూత వలె ఎక్కుతూ దిగుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఒక అమూల్యమైనటువంటి విజయాన్ని ఇవ్వడం కొరకు, దేవుని వద్ద నుంచి మంచి సమాచారం తీసుకురావడం కొరకు. ఇలా పలు విధాలుగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించెను. మనకు శ్రమలు వస్తాయండి. ఈ శరీరానికి శ్రమలు వస్తాయి, ఈ శరీరానికి బాధలు వస్తాయి, ఈ శరీరానికి రోగం వస్తుంది, ఈ శరీరానికి ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, ఈ శరీరానికి ఆకలి దప్పుగులు కలుగుతూ ఉంటాయి, ఈ శరీరానికి నిందలు హింసలు ఉగ్రతలు అన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వెవరికి భయపడాలో తెలుసా? నీ ఆత్మను చంపగలిగే వాని యొద్ద నువ్వు భయం కలిగి ఉండాలి. నీ ఆత్మను చంపే శక్తి కలిగినటువంటి దేవునికి నువ్వు లోబడి ఉండాలి. అందుకంటున్నాడు, ఇదిగో ఆ దీనుడు మొరపెట్టగా నేను ఆలకిస్తాను, అతడి శ్రమలన్నిటిలో నుంచి నేను విడిపిస్తాను అని చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ఆ సమస్యల నుంచి, బాధల నుంచి మనం చేసే ప్రార్థనలకు విజయాన్ని ఇచ్చేవాడు మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడు అనేటువంటి యేసుక్రీస్తు వారే. ఏలియా రాజుతో చెప్పాడు, వర్షం కురవబోతా ఉంది అన్నాడు. కానీ ఈ మధ్యలో కొంత శ్రమ వచ్చింది. ఈ మధ్యలో ప్రార్థన తరిపీదు పొందుకున్నాడు. ఈ మధ్యలో దూత సంచారం చేస్తూ ఉంది. ఈ మధ్యలో ఏలియాకి మరొకసారి ప్రార్థన శక్తిని ఆయన రుచి చూచాడు. ఏలియా ప్రార్థనలో ఇదొక అమూల్యమైనటువంటి ఘట్టం. గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ చరణం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ చరణం. మనుషులకు చేసినట్టుగా కాక ప్రభువునకు చేసినట్టుగా ఇష్టపూర్వకముగా సేవ చేయడి. ఏమంటున్నాడండి? మనుషులకు సేవ
చేసినట్టుగా కాక ప్రభువునకు చేసినట్టుగా ఇష్టపూర్వకముగా సేవ చేయండి. దైవజనుడైనటువంటి ఏలియా మనుషుల కొరకు ఏ రోజు కూడా సేవ చేయలేదు. మనుషులకు ఎవరికి కూడా ఆయన లోబడి ఉండలేదు. ఆయనకి ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా దేవుని మాట ప్రకారంగానే ఆయన జరిగిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన మనలాంటి స్వభావం కలిగినటువంటి మనుష్యుడే. కానీ ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షము కురవలేదు. 18వ చరణంలో చెప్తున్నాడు, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలుగుగా ఉండుడి. ఏమండి, ఇక్కడ మనం చూస్తే అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనయందు చెప్తున్నాడు. ఇక్కడ ఆయన యొక్క తాత్పర్యము అనుభవాల్ని జోడించి చెప్తున్నటువంటి మాట, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైనటువంటి పట్టుదలతో ప్రార్థన విజ్ఞాపనలు చేయాలంట. అది మెలకుగా ఉండి ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. మెలకుగా ఉండే ప్రార్థన కావాలి మనకి. ఏలియా ప్రార్థనలో నిద్రపోలేదండి. నేటి సంఘాల్లో మనం చూసినట్లయితే సంఘానికి వెళ్ళి కూర్చున్న తర్వాత సేవకుడిగా వాక్యం చెప్తూ ఉన్నప్పుడు, లేక వేరొక సేవకులు చెప్తూ ఉన్నప్పుడు, మందిరంలో కూర్చున్నటువంటి విశ్వాసులలో చాలామంది కూడా ఏమండి ప్రార్థన చేసుకుందాము అని సేవకుడు చెప్పిన వెంటనే కళ్ళు మూస్తారు. తిరిగి ప్రార్థన ముగించబడుతుంది కానీ వీరు కళ్ళు తెరవరు, జోగుతూ ఉంటారు. మద్యము సేవించినటువంటి వారుగా, మత్తులై ఉన్నవారుగా వీళ్ళు దేవుని మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తారంట, ఏమండి మత్తులై నిద్రపోతూ ఉంటారు. కానీ ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండుడి. మెలకుగా ఉండే ప్రార్థన కావాలి మనకి. మెలకుగా ఉండే ప్రార్థన విజయాన్ని ఇస్తుంది. మెలకుగా ఉండే ప్రార్థన సజీవమైన ప్రార్థన. మెలకుగా ఉండే చేసే ప్రార్థన విజ్ఞాపన పూర్ణ పట్టుదలతో కూడినటువంటిది. పట్టుదలతో ప్రార్థన చేయడం అంటే 7 మార్లు కాదు 14 మార్లు చేయాలి. ఆ కార్యము జరిగే వరకు, దాని యొక్క అంతము చూచే వరకు కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థనా శక్తి మరొక విధంగా ఒక మాట నేను చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుంచి మనం చూస్తే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఏమండి, ఏలియా చేసినటువంటి ప్రార్థన, దాని యొక్క శక్తి, దాని యొక్క ఛాయ రూపము ఇక్కడ యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, విసుకక నిత్యము ప్రార్థన చేయాలంట. విసుకక ప్రతిరోజు ప్రార్థన చేయాలి. విసుకక ప్రతి రాత్రి ప్రతి పగలు ప్రార్థన చేయాలి. విసుకక మనము విసుక్కుంటా ఉంటాం. ప్రార్థన అంటే విసుక్కుంటాం, మోకరించడం అంటే విసుక్కుంటాం, పాట పాడటం అంటే విసుక్కుంటాం. గమనించండి, 2.5 గంటలు దశమ భాగం ఇవ్వాలంటే, సమయం ఇవ్వాలంటే విసుక్కుంటాం. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఏమండి, ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఒక విధవరాలు మొరపెడతా ఉంది, ఒక దీనురాలు మొరపెడతా ఉంది, ఎన్నిక లేని మనిషి మొరపెడతా ఉంది, ప్రతి ఉదయం వెళ్ళి మొరపెడతా ఉంది.
ఆయన అనుకుంటున్నాడు, ఈమెంట్రా బాబు అందరూ నేనంటే భయపడతాను, ఈమె ప్రతిరోజు వచ్చి నన్ను ఎలా బలవంతం చేస్తుందేంటి, నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చు న్యాయం తీర్చు న్యాయం తీర్చు అని మొరపెడతా ఉంది, దివరాత్రములు మొరపెడతా ఉంది. గనక నిశ్చయముగా ఆమె ప్రార్థన అనగా తన విజ్ఞాపన అనగా తన యొక్క వాదనను నేను ఆలకించాలని చెప్పి అప్పుడు అన్నాడు, అమ్మా ఇదిగో ఇంక రేపు నువ్వు రావద్దు, నేనే నీ వద్దకు వస్తాను, నేనే నీ వద్దకు వస్తాను. నీ సరిహద్దులో, నీ కుటుంబంలో, నీ బిజినెస్లో, అర్థమైందండి, నీ అప్పుల వారితో, నీకున్న సమస్యలతో నేను మాట్లాడతాను, నీ న్యాయం తీరుస్తాను అని చెప్పి ఆమెని పంపేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు గోజాడటం ప్రారంభిస్తే దేవుడు కనికరం పడతా ఉంటాడు నీ మీద. నువ్వు మాట మాటకి ఆయన వద్దకు వెళ్తూ ఉంటే, మాట మాటకి నువ్వు వెళ్ళి గోజాడుతూ ఉంటే నీ సమస్యను ఆయన తీరుస్తూ ఉంటాడు, నీ పరిస్థితులు మారుస్తూ ఉంటాడు, నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉంటాడు, నీ భూఫలమును ఆశీర్వదిస్తాడు, నీ గర్భఫలమును ఆశీర్వదిస్తాడు, నీ సమస్యల నుంచి నిన్ను విడిపిస్తాడు, నువ్వు చేస్తున్న ప్రార్థనలపై నీకు విజయాన్ని కలుగజేస్తాడు నిశ్చయముగా. హల్లెలూయా. ఆయన శక్తిమంతుడని నీవు గమనించాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన నీకు మేలు చేసే దేవుడు. అందుకే ఆ యొక్క మూలవాక్యంలో మనం చూస్తే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏలియా చేస్తున్నటువంటి ప్రార్థన, ఏలియాతో దేవుడు ఏ విధంగా మాట్లాడాడు, ఏ విధంగా విజయాన్ని ఇచ్చాడు అన్నది మనం ఆలోచన చేస్తే, మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందు ఏం చేయకూడదంట, నిద్రపోకూడదు. మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందు సమయాన్ని పెట్టుకోకూడదు. మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందు మనము ఏవో పనులు పెట్టుకోకూడదు. మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందు నిశ్చయంగా ఆయనతో నేను, నాతో ఆయన ఉన్నామని నమ్మికతో ఆయన వద్దకు మనం వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. గమనించండి, 3.5 సంవత్సరాల తర్వాత ఏలియా చేసిన ప్రార్థన ఎన్నో ప్రార్థనలో తెలుసా? 4వ ప్రార్థన. అంతకుముందు 3 సందర్భాలలో 3 ప్రార్థనలు ఆయన చేశాడు. ఆ అంశం అందు కాదు, ఇది 4వ ప్రార్థన. 4వ ప్రార్థన. ప్రార్థనలో నువ్వు వెళ్ళే ముందు క్రమం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఇప్పుడు ఏలియా బహిరంగంగా కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేస్తున్నాడు. నేను ముగిస్తున్నాను. కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఏలియా ప్రార్థన ఎలా ఉందో తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని చూపిస్తా ఉంది. ఏమన్నా తెలుసా? నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు నీ గదిలోనికి వెళ్ళి నువ్వు గడియ పెట్టుకొని ఆకాశమందు ఉన్నటువంటి నీ దేవునికి రహస్యంగా ప్రార్థన చేయి. రహస్యంగా చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇప్పుడు ఏలియా గమనించండి, ఏలియా బహిరంగంగానే ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఏలియా ప్రార్థనలో ఇప్పుడు చుట్టూ కంచె ఉంది, చుట్టూ గోడ కట్టబడి ఉంది. ఏలియా హృదయం అనే ద్వారాన్ని బంధించాడు, అక్కడ తలుపును మూసాడు. ఆయనకి ఇంకేమీ కనబడడం లేదు. ఆయన కనబడుతున్నదల్లా ఆయన చూచిన దర్శనము. ఆయన కనబడుతున్నదల్లా మేఘం ఆకాశం వైపు ఎక్కడం. ఆయన కనబడుతున్నదల్లా మోపైనటువంటి వర్షం కురవబోతూ ఉంది. అర్థమవుతుందండి? ఇప్పుడు ఏలియాకి 7వ మారు మోకాళ్ళ ప్రార్థనలో ఏలియా వద్దకు వచ్చింది ఏంటంటే జయం వచ్చింది. వర్షం కురుస్తూ ఉంది, వర్షం చిలుకులు భూమి మీద పడుతూ ఉన్నాయి, పొలాలు తడుతూ ఉన్నాయి, కొండలు తడుస్తూ ఉన్నాయి. గమనించండి, అప్పుడు ఏలియా పైకి లేచి ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏంటో తెలుసా? చూద్దాం ఒకసారి. 44వ చరణంలో
అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని వానిని పంపెను. గమనించండి, ఇప్పుడు శిష్యుని పంపించాడు ఆహాబుని, మరి వర్షం ఆపుకున్నట్లుగా నువ్వు వెళ్ళిపో అని చెప్పి కబురు పంపించి, ఇప్పుడు ఏలి ఏం చేస్తున్నాడో మనం చూద్దాం. 46వ వచనం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మము నొద్దకు వచ్చెను. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి ఆ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ కర్మేలు పర్వతమునకు యెజ్రెయేలునకును ఇంచుమించుకి 20 మైళ్ళు ఆహాబు కంటే ముందుగా, అంతకు ముందు ఉపవాసం ఉన్నటువంటి ఏలియా, ఖాళీ కడుపుతో ఉన్న ఏలియా, 7 మార్లు మోకరించి ప్రార్థన చేసినటువంటి ఏలియా, శక్తిని అంతా ప్రార్థనలో ఒలకబోసినటువంటి ఏలియా, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఆయనలో శక్తి వచ్చింది, ప్రభావం వచ్చింది, దేవుని ఆత్మ, దేవుని హస్తము ఏలియాను మొత్తగా బలం పొందుకున్నాడు. ఏలియా మీదకి ఎప్పుడైతే దేవుని యొక్క కృప కలిగిన హస్తము, బలం కలిగిన హస్తము ఎప్పుడైతే ఏలియా మీదకు వచ్చిందో, ఏలియా లేచి తన నడుమును బిగించుకొని రథము కంటే ముందుగా, ఆహాబు కంటే ముందుగా ఇజ్రాయేలు పరిగెత్తుకుని వెళ్ళి గుమ్మంలో ఏలియాకు ముందుగా నిలబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని హస్తం మనం బలపరిచినప్పుడు సమస్యకు ముందుగా మనం నిలబడతాం. దేవుని హస్తం మనం బలపరిచినప్పుడు శత్రువు ముందుగా మనం నిలిచి ఉంటాం. దేవుని యొక్క హస్తం మనం బలపరిచినప్పుడు గమనించండి, ప్రతి రోగం మీద అధికారం కలిగి మనం ఉంటాం. ఎటువంటి వైరస్లు వచ్చినా, ఎటువంటి కరోనా పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మన జీవితాలలో ప్రభు హస్తము, ప్రభు కృప మనకు ఉంటే ప్రతి సమస్య మీద మనం అధికారం కలిగి మనం ఉంటాం. ప్రకృతి మీద బలం కలిగి మనం ఉంటాం. గమనించండి, ఏలియా ఇప్పుడు ముమ్మూర్తుల యేసు క్రీస్తును పోలి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది అంటారు యేసు క్రీస్తుని ఏలియాతో పోలుస్తారు, యేసు క్రీస్తుని యోసేపుతో పోలుస్తారు, యేసు క్రీస్తుని యాకోబుతో పోలుస్తారు, యేసు క్రీస్తుని అబ్రహాముతో, ఇస్సాకుతో పోలుస్తారు అని చెప్పి కొంతమంది వాక్యం అర్థం కాక తల్లడిల్లిపోతూ ఉంటారు, ఏదో నష్టం జరిగిపోయినట్లుగా. కానీ నిజానికి దేవుడు ప్రత్యక్షంగా ఆయన రాడండి, పరోక్షంగా తన సేవకుల మీద ఆయన ఆత్మ ఉంచుతాడు. ఆనాడు యాకోబునకు శ్రమ వస్తుందని తెలిసి ముందుగానే యోసేపుని శ్రమల బారిన పడేసి ఐగుప్తు దేశంలో అధిపతిగా ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన యొక్క పాపదోషము, శాపదోషము, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం ద్వారా పాప పరిహారము కలగదని తెలిసినటువంటి దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తు ఈ లోకానికి వచ్చి మన నిమిత్తము, మనుష్య కుమారుడిగా వచ్చి మన నిమిత్తము ఆయన ప్రాణాన్ని దారబోసి సదాకాలం ఉండు బలిపీఠముగా, బలిగా, గొర్రెపిల్లగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నటువంటి దేవుడు. ఆ దేవుడే మానవుడై రాలేదా? మానవుడే పాపుల నిమిత్తము, పరిహారం నిమిత్తము బలిపశువుగా వధింపబడలేదా? వాక్యము అర్థం కానటువంటి వారు చాలామంది కూడా ఈ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. ఒక వ్యక్తి నన్ను ప్రశ్నించాడు, ఏమనంటే, యోసేపుని యేసుక్రీస్తు పోలుస్తారేంటి? యేసుక్రీస్తు గొప్ప దేవుడు, ఆయన తప్ప వేరొక యేసుక్రీస్తు లేడు కదా, యోసేపు యేసుక్రీస్తు ఎలా అవుతాడు? ఎప్పుడో పూర్వకాలంలో జన్మించినటువంటి, ఐగుప్తులో రాజుగా పాపుల మధ్య ఉన్నటువంటి యోసేపు యేసుక్రీస్తు ఎలా అవుతాడు? వాక్యం చదివితే అర్థమవుతుంది, వాక్య ప్రత్యక్షత ఉంటే అర్థమవుతుంది, వాక్య దర్శనం ఉంటే మనకు అర్థమవుతుంది. వాక్యం చదువుతున్నప్పుడు దేవుని ఆత్మ మన మీదకు వచ్చినప్పుడు దర్శనాలు మనం చూడగలుగుతాం, ప్రవక్తలు మనం చూడగలుగుతాం, ప్రవక్తల్లో దేవుని ఆత్మను మనం చూడగలుగుతాం, దేవుని కార్యాలను మనం చూడగలుగుతాం. ఏలియా కర్మేలు పర్వతం మీద సుందరమైనటువంటి ప్రదేశంలో
ఏలియా దేవుని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దర్శనాన్ని నెరవేర్పును చూచాడు ఆయన. అంత గొప్ప దర్శనాన్ని చూసిన ఏలియా గురించి ఈ ఆరాధనలో ప్రభు మనతో ధారాళంగా మాట్లాడి ఉన్నాడు. కనుక నిశ్చయముగా ఏలియా వంటి యొక్క శక్తివంతమైనటువంటి ప్రార్థనలో మనం వెళ్ళాలి అంటే మన మనసును ఇవ్వాలి, మన సమయాన్ని ఇవ్వాలి, మన తనువుని ఇవ్వాలి, మన ప్రాణాత్మ దేహమును ఆయనకే సమర్పించాలి. అట్టి కృపదేవుడు మీకు మీ కుటుంబాలకి సకల పరిశుద్ధులకు ఆయన అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, కృపామయుడ, కృపా సంపూర్ణ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన ప్రభా. నీవే గొప్ప దేవుడు నాయన ప్రభా. ప్రార్థన ఆలకించేవాడు నాయన. ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు నాయన. ప్రార్థన మీద కన్నుదృష్టి ఉంచే దేవుడు నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయాలను ప్రభా ఎరిగిన దేవుడు నాయన. ఆసనుడు అయిన దేవుడు తండ్రి ప్రభా. ఏలియా నాయన ప్రభా అహాబుతో చెప్పి వచ్చినప్పుడు ఏలియా ప్రార్థన మొదటి ప్రార్థనకు ప్రభా జవాబు రానప్పుడు ఏలియా మనసు ఎంతగానో తల్లడిల్లిపోయింది నాన్న. ఏలియా ఎంతగానో భయపడ్డాడు తండ్రి. ఏలియా పిరుకువాడిగా ప్రవర్తించాడు నాన్న. ఏలియా ప్రభా ఇస్సే ప్రభా ఆ దర్శనము ఎలా నెరవేరుతుంది, దేవుడు నెరవేరుస్తాడో లేదని అపనమ్మకం కలిగి ఉన్నప్పుడు బలపరిచావు నాన్న ప్రభా. అలా 7 మార్లు ప్రార్థన చేయగా అరిచి అంత మేఘమును రప్పించి ఆయా ప్రచండమైన వర్షమును కురిపించి ఆయా ఆహోబునకు అనేక మంది మూర్ఖులకు ప్రభా నువ్వు బుద్ధి చెప్పినటువంటి గొప్ప దేవుడు. అనేక మంది నిరుపేదలను బ్రతికించినటువంటి గొప్ప దేవుడు. ఏలియాను బలపరిచి ఉపవాసంలో ఉన్న ఏలియాను బలపరిచి నాన్న 20 కిలోమీటర్లు పరిగెత్తే శక్తిని అనుగ్రహించావు. అటు శక్తి మాకు కూడా అనుగ్రహించండి. అటువంటి నీతి, అటువంటి యొక్క యథార్థత, అటువంటి కృపను మాకు కూడా ప్రభు అనుగ్రహించమని, ఏక ప్రార్థనపై మీ కనుదృష్టి వచ్చమని, ఆంధ్ర క్రిస్టియన్ కర్మ సంఘం యొక్క బిడ్డలు నలుమూలలో ఉన్నటువంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించినాను. ఇదిగో నాయన వైరస్ బారిన పడినటువంటి ప్రజలను విడిపించినాను ప్రభా. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి. లైవ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరి మీద మీ కనుదృష్టి ఉంచమని అయా ప్రభా ఇస్తే మీ చిత్తమైతే త్వరలో అయా ఇక ఉగ్రత నుంచి మమ్మల్ని విడిపించి అయా ప్రతి ఒక్క ప్రభా ప్రాంతంలో, ప్రతి ఒక్క దేశంలో, అన్ని దేశాలలో ప్రభా ధారాళమైనటువంటి ఆరాధన జరిగే కృపను అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడును నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమతుడైన యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని కందిన సాహసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తల వచ్చినటువంటి బిడ్డలకును బలహీనటువంటి బిడ్డలకు సకల పరిశుద్ధులకు మీ కృపతోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.